ఎక్స్రే అనేది ఎలా పుట్టింది? 1895లో జర్మనీలో ఒక రాత్రి రాంట్జెన్ అనే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ తన ల్యాబ్ లో క్యాథోడ్ రేస్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. అతను ఒక గ్లాస్ ట్యూబ్ లో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా దగ్గరలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ కోటెడ్ స్క్రీన్ కొంచెం వెలుగుతూ ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. నేను లైట్ ఆన్ చేయలేదు, స్క్రీన్ ఎందుకు గ్లో అయింది? ఆ ట్యూబ్ ని కాగితంపై కప్పినా కూడా ఆ గ్లో అనేది ఆగలేదు. అంటే ఒక కొత్త రకం కిరణం బయటికి రావడం జరిగింది. దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, అదే ఎక్స్రే. అంటే ఆ కిరణం యొక్క స్వభావం అనేది తెలియలేదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాడు, అదే ఎక్స్రే. ఎక్స్ అంటే అన్నోన్ రేస్. ఈ చిన్న పేరు ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేయడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి ఎక్స్రే ఫోటో. ఈ రాంట్జెన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా రావడం జరిగింది. ఈ కిరణాలు ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళగలిగితే నా చేతి ఎముకలు కనిపిస్తాయా అని ఆలోచించాడు. అతను తన భార్య అన్నా బెర్తా రాంట్జెన్ చేతిని ఎక్స్రే చేసి ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటోలో చేతి ఎముకలు మరియు వెడ్డింగ్ రింగ్ క్లియర్ గా కనిపించాయి. అదే ప్రపంచం చూసిన మొట్టమొదటి ఎక్స్రే ఇమేజ్. ఆ ఫోటో చూసిన అన్న షాక్ అయ్యి ఇలా చెప్పింది, ఐ హ్యావ్ సీన్ మై డెత్. ఎందుకంటే ఆమె ఎముకలు చూడడం ఆమెకు భయం వేసింది. ఎక్స్రే ఒక ఆవిష్కరణే కాదు, అది ఒక రెవల్యూషన్. అందుకే మెడిసిన్ లో ఈ సర్జరీ లేకుండా లోపలి భాగాలను చూడడం, ఎముక విరిగినట్టు వెంటనే తెలుసుకోవడం, ఫారిన్ ఆబ్జెక్ట్స్ ను లొకేట్ చేయడం, డెంటల్ ఇమేజింగ్, చెస్ట్ డిసీజ్ డిటెక్ట్ చేయడం లాంటివి మొదలయ్యాయి. 1901లో ప్రపంచంలోని మొట్టమొదటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఈ రాంట్జెన్ కు ఎక్స్రే ఆవిష్కరణకి రావడం జరిగింది. అతను ఈ ఇన్వెన్షన్ పై ఏ పేటెంట్ తీసుకోలేదు, ఎందుకంటే దిస్ డిస్కవరీ బిలాంగ్స్ టు హ్యుమానిటీ అని అన్నాడు. ఎక్స్రే ఎలా పనిచేస్తుందంటే హై ఎనర్జీ రేడియేషన్ బాడీలోకి పంపబడుతుంది. స్కిన్ మరియు మజిల్స్ ని ఈ రేస్ ని కొంతవరకు అబ్జర్వ్ చేస్తాయి. ఈ బోన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ రేస్ వెనుక ఉన్న డిటెక్టర్ కి తాకినప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ రావడం జరుగుతుంది. అంటే బోన్ తెల్లగా, ఈ సాఫ్ట్ టిష్యూస్ అనేవి గ్రే కలర్ లో, ఎయిర్ అనేది బ్లాక్ కలర్ గా రావడం జరుగుతుంది. ఇది ఒక మ్యాజిక్ ఫోటోగ్రాఫ్ అనుకోవచ్చు. ఈ ఎక్స్రే ప్రిన్సిపల్ వల్లే ఈ సిటీ స్కాన్ గానీ, ఈ ఫ్లోరోస్కోపీ గానీ, ఈ మామోగ్రఫీ గానీ, ఈ ఎజియోగ్రఫీ గానీ ఇవన్నీ పుట్టడం జరిగింది. ఎక్స్రే మనిషి శరీరం గురించి తెలిసిన నాలెడ్జ్ ను 1000 రెట్లు పెంచింది.